పగటి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 21 తులాల బంగారు నగలు, కిలో వెండి, 1,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన శీలంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి తన 20వ ఏట నుండే దొంగతనాలు మొదలుపెట్టాడు. వెంకటరమణ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 దొంగతనాలకు పాల్పడ్డాడు. గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత పోలీసు అధికారుల సాయంతో ఉప్పల్లో మైత్రి టిఫిన్ సెంటర్ను కూడా నడిపాడు. అనంతరం మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. తాజాగా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో 3, గట్కేసర్ పిఎస్ పరిధిలో 1, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పిఎస్ పరిధిలో 2 ఇళ్లలో దొంగతనం చేశాడు. పోచారం పిఎస్ పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్లతో పాత నేరస్తుడు వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు.